భగవద్గీత 8వ అధ్యాయము అక్షర బ్రహ్మ యోగము. అక్షర బ్రహ్మ అన్ని వేళలయందు ఒకే రకంగా భాసిల్లే పరమాత్మ స్వరూపము. జ్ఞానులైన కర్మయోగులు తనువు చాలించకముందే భగవంతుని సన్నిధికి చేరతారు. కానీ యోగ సాధన పరిపక్వం చెందని వారికి మృత్యు సమయంలో ఏం జరుగుతుందో తెలియజేస్తున్నాడు కృష్ణుడు. జ్ఞాన విజ్ఞాన యోగం తర్వాత సంధించిన 7 ప్రశ్నలకు సమాధానంతో మొదలవుతుంది ఈ అధ్యాయము. తర్వాత మరణ సమయంలో భగవత్ నామస్మరణ గురించి చెప్తాడు కృష్ణుడు. నిరంతర ధ్యానము, భగవత్ నామస్మరణ విధి విధానము మరియు ఫలితము గురించి తెలియజేస్తాడు. బ్రహ్మ యొక్క రాత్రి పగళ్ళు, బ్రహ్మలోకము, జన్మ పునర్జన్మల చక్రము గురించి చెప్పి సఫలీకృతం కాని యోగులు సాధకులు ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించినప్పుడు వారికి 2 మార్గాలు లభ్యమవుతాయని చెప్తాడు కృష్ణుడు. శ్లోకములు 1 నుండి 4 కృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు సమాధానమిస్తాడు. శ్లోకములు 5 నుంచి 7లలో మరణ సమయంలో దేవుని నామస్మరణ ఎంత ముఖ్యమో దాని ఫలితాలేమిటో చెప్తాడు కృష్ణుడు. శ్లోకములు 8 నుండి 10లలో జీవించి ఉన్నప్పుడు మరణ సమయమందును జప ధ్యానములను కొనసాగించి నిరాకార నిర్గుణ బ్రహ్మని ఎలా చేరవచ్చో తెలియజేస్తాడు కృష్ణుడు. శ్లోకములు 11 నుండి 14 అక్షరమైన నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించే యోగులు చేరే చరమస్థితిని వివరిస్తాడు కృష్ణుడు. ఏకాక్షర బ్రహ్మస్వరూపమైన ఓం అనే మంత్రము గురించి తెలియజేసి సగుణ నిష్కామ ఉపాసకులు కూడా మరణ సమయమందు ఓం శబ్దాన్ని ఉచ్చరించడం వలన కానీ వినటం వలన కానీ బ్రహ్మలోకమును పొంది క్రమముక్తికి అర్హులవుతారు. శ్లోకములు 15 నుండి 19 ఈశ్వర ప్రాప్తియే పరమలక్ష్యము, స్వర్గప్రాప్తి ఎందుకు కాదో వివరిస్తాడు కృష్ణుడు. శ్లోకాలు 20 నుండి 22లలో అత్యున్నతమైన నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పి నిష్కామ ఉపాసన అనన్య భక్తితో అక్కడికి ఎలా చేరుకోవచ్చో చెప్తాడు కృష్ణుడు. శ్లోకములు 23 నుండి 26 సాఫల్యం పొందకుండానే తనువుని చాలించే ఉపాసకులకు యోగులకు వారి సాధన బలిమి ప్రకారము 2 మార్గములు దొరుకుతాయి. శుక్లగతి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళి తద్వారా క్రమముక్తి యోగానికి దారి చూపిస్తుంది. కృష్ణగతి స్వర్గములో స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత మరల ఈ భూమి మీద పునర్జన్మకి దారి తీస్తుంది. శ్లోకములు 27, 28 సాధకులు భ్రమను వీడి మోక్షము ఇప్పుడే ఇక్కడే కావాలని కోరుకుంటారని చెప్తాడు కృష్ణుడు. మృత్యు సమయానికి ముందు అది సాధించలేకపోయినచో కర్మ ఉపాసనలయందు యోగయుక్తుడై ఉండుటచే క్రమముక్తికి అర్హుడవుతాడు అని తెలియజేస్తాడు కృష్ణుడు. అథ అష్టమోऽధ్యాయః అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అనగా ఏమిటి? అధ్యాత్మము అనగా ఏమిటి? మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు మరియు ఎవరిని అధిదైవము అంటారు? అధియజ్ఞకథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఇక్కడ అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయన ఈ శరీరమునందు అధియజ్ఞముగా ఏ విధముగా ఉంటాడు? ఓ కృష్ణ, దృఢమైన మనస్సుతో ఉన్నవానికి మరణ సమయంలో నిన్ను తెలుసుకొనుట ఎలా సాధ్యము? శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గ కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు పలికెను, సర్వోన్నతమైన నాశనము లేని అస్తిత్వమును బ్రహ్మము అందురు. మరియు అతని నిత్య నిజభావనను
ఆత్మతత్వమును అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక దేహోద్భవమునకు సంబంధించిన సృష్టి కార్యమే కర్మము లేదా కామ్యకర్మముగా తెలియజేస్తున్నారు. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాంబర. దేహధారులలో శ్రేష్టమైన ఓ అర్జున, ఈ భౌతిక సృష్టి నశ్వరమైనది. దానిని అధిభూత అంటారు. పురుషుడు జీవులలో ఉండే భగవత్ స్వరూపము, అదియే అధిదైవము. సర్వభూతముల హృదయములలో నివసించే నేను యజ్ఞ ప్రభువును, అధియజ్ఞము అని పిలువబడతాను. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వారు నా స్థితిని చేరుకుంటారు, నన్నే చేరుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ కుంతిపుత్రుడా, మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో ఎప్పుడూ ఆ ధ్యాసలోనే ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం. కాబట్టి సర్వకాలములయందు నన్ను స్మరిస్తూనే ఉండుము, మరియు నన్నే స్మరిస్తూ యుద్ధము చేయుము. నీ మనస్సును బుద్ధిని నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే చేరెదవు. ఈ విషయములో సందేహము లేదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ పార్థ, యోగ సాధనతో మనస్సును ఎటూ పోనీయక నిరంతరంగా ధ్యానం చేయటం ద్వారా పరమాత్మ అయిన నన్ను స్మరించుటయందే నిరంతరము నీ మనస్సును నిమగ్నం చేయట వలన నీవు తప్పకుండా నన్ను పొందగలవు. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేధ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎవరైతే భగవంతుడు సర్వజ్ఞుడని, అత్యంత ప్రాచీనుడు, వయోరహితుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైనవాడు, ఊహకందని దివ్య స్వరూపం కలవాడు, ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడని నమ్మెదరో. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణములను ధ్యానముచే కనుబొమల మధ్యే నిలిపి నిశ్చలంగా దివ్యమంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.
యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద పండితులు ఆయనను నాశనము లేనివాడని క్షయము చెందనివాడని చెప్తారు. ఆయనలో ప్రవేశించడానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా విశదపరుస్తాను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నియాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయస్థానము యందే నిలిపి ప్రాణశక్తిని మూర్ధ్నియ తలస్థానములో కేంద్రీకరించి వ్యక్తి ఏకాగ్రతతో యోగధ్యానములో స్థితుడై ఉండి ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. అలాగే యోగ విధానములో నెలకొని పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ దివ్యాక్షరముల సమాహారమైన ఓంకార బ్రహ్మమును జపిస్తూ శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, చిత్తములో వేరే ఆలోచనలు లేకుండా కేవలము నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే దొరుకుతాను. ఎందుకంటే వారు నిరంతరము నాయందే నిమగ్నమై ఉంటారు కాబట్టి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నన్ను చేరిన పిదప మహాత్ములకు దుఃఖముల నిలయమైన మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించుట వలన ఇక పునర్జన్మ ఉండదు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నీ పునరావృత్తమవుతూనే ఉంటాయి. నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు. కాని నా ధామమునకు చేరిన పిదప ఓ కుంతీపుత్రుడా, ఇక మరల పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. ఏ వివేకవంతులు అయితే 1000 మహాయుగముల కాలము అనగా 1000 చాతుర్యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక్కరోజు అని మరియు ఒక రాత్రికి కూడా అంతే సమయము ఉంటుందని తెలుసుకుంటారో వారు పగలు రాత్రి యొక్క యథార్థాన్ని కూడా అర్థం చేసుకున్నట్లే. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే.
బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలము నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తిరిగి అవ్యక్త మూలములలో లీనమైపోతాయి. భూతగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవశపార్థ ప్రభవత్యహరాగమే. ఓ పార్థ, ప్రకృతి స్వభావముచే పదే పదే జననము పొందుతున్న సమస్త జీవరాశులు బ్రహ్మరాత్రి ప్రారంభము అవగానే అవ్యక్తమైపోతాయి, లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మపగలు మొదలవగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటెను అలౌకికమైన మరియు సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్నీ నశించిపోయినా అది మాత్రము నాశనముకు గురికాదు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నిర్వర్తంతే తద్ధామ పరమం మమ. ఆ అవ్యక్తమైన అక్షరమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము. అదియే నా యొక్క పరంధామము. దానిని చేరుకున్నవారు మరల ఈ లోకానికి తిరిగి రారు. పురుషస్స పరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, సర్వోన్నతుడు పరమపురుషుడు అగు ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు తన యందే స్థితమై ఉంటున్న ఆయన కేవలం అనన్య భక్తి చేత మాత్రమే తెలుసుకొనబడతాడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఈ లోకం నుండి వెళ్ళిపోయే సమయము గురించి నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. దీనిలో ఒకటి పునరాగమనము లేకుండుటకు దారి కల్పిస్తుంది, మరి ఒకటి పునరాగమనముకు దారి తీస్తుంది. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. సర్వోన్నత నిర్గుణ బ్రహ్మను గురించి తెలుసుకొనుచున్న నిష్కామ ఉపాసకులు సంపూర్ణ సాఫల్యం చెందకుండానే ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షములో పగటి సమయమునందు కాంతిలో అగ్ని సమక్షములో ఈ లోకాన్ని విడిచినచో అగ్నిదేవుని ప్రభావముతో ఇతర దేవతల సహకారముతో శుక్లపదములో కాంతి మార్గములో పరమపదమును చేరుకుంటారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. వైదిక కర్మకాండలను ఆచరిస్తూ అసంపూర్ణ అవస్థలో దక్షిణాయన 6 మాసాల్లో కృష్ణపక్షములో రాత్రిపూట ధూమ్రకాలములో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ధూమదేవత ప్రభావముతో ఇతర దేవతల సహకారముతో కృష్ణపదములో స్వర్గాది లోకాలను పొంది సుఖాలన్నీ అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. శుక్లకృష్ణ
प्रयत्ने गतिह्येते जगतः शाश्वते मते एकया यात्यनावृत्तिम् अन्यया వర్తతే పునః. ఈ రెండు ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారితీస్తుంది. నైతే శృతి పార్థ జానన్ యోగి ముయ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ పార్థ, ఈ రెండు మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు ఎన్నటికీ మోహమునకు గురి అయి కలత చెందరు. కావున అన్ని సమయములలో యోగములో స్థితుడవై భగవంతునితో మమేకమై ఉండుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఈ రహస్యము తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ, వేదాధ్యయనము, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దాన ధర్మములు చేయుట, వీటన్నిటి పుణ్యఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు. ఇటువంటి యోగులు శాశ్వతమైన పరమపదమును పొందెదరు. ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః.